ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీ మాత్రే నమః. గురువుగారి పాదాలకు నమస్కారాలు. గురువుగారు, నేను కురివి అన్న సంతర్పణ కార్యక్రమానికి బెంగళూరు నుంచి వెళ్ళాను. నా పేరు రాధా. నేను అన్న సంతర్పణ కార్యక్రమానికి ఇది మూడోసారి వెళ్ళడం. ఆ, అన్న సంతర్పణ కార్యక్రమంకి బయలుదేరి ఇక్కడ బెంగళూరు నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి మహబాద్ వెళ్ళాను. మహబూబాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ వరకు నాకు తెలుసు, మహబాద్ వరకు వెళ్ళడం తెలుసు. ఇంకా అక్కడ దిగాక ఎటు వెళ్ళాలో అసలు నాకు తెలియదు. ఇంకా కురివి విన్నాను కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. అయితే ట్రైన్ లో అడిగితే వాళ్ళు ఆటోలు ఉంటాయని చెప్పారు. మన సాధకులకి ఫోన్ చేస్తే కూడా బయటకు వచ్చాక ఇట్లా కుడి పక్కకు వస్తే ఆటోలు ఉంటాయి, అటు వచ్చి ఆటోలు ఎక్కి రండి అమ్మా అని చెప్పారు. కానీ ఆటోలకి ఎటెళ్ళాలో, ఆ స్టేషన్ నుంచి బయటికి ఎటు రావాలో కూడా నాకు దిగాక ఎటు అర్థం కాలేదు. నాతో పాటు వచ్చిన ఇద్దరు దంపతులున్నారు. వాళ్ళు ఆటో వరకు తీసుకెళ్ళి కురివి కురివి అని ఆటో అంటుంటే ఆ ఆటో దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఆటో ఎక్కిచ్చారు. వాళ్ళే ఎక్కిచ్చారు. ఇంకా అక్కడి నుంచి నేను కురివి దేవాలయానికైతే వెళ్ళాను, వీరభద్రస్వామి దేవాలయానికి. అక్కడికెళ్ళగానే నేను అక్కడికి దిగాక సాధకులకి ఫోన్ చేస్తే ఆహ్, దర్శనానికి టైం అయిపోతుందమ్మా, ఇంకా కొంచెం సేపే ఉంది. మీరు ఫస్ట్ దర్శనం చేసుకోండి అని చెప్పారు. ఇంకా అనుకోకుండా ఇంకా తొందరగా ఇంకా దేవాలయం దర్శనానికెళ్ళిపోయాను. ఫస్ట్ దర్శనం చేసుకోమంటే ఇంకా దర్శనానికెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాను. ఫస్ట్ అయ్యవారి దర్శనం చేసుకున్నాను. ఇంకా నాకెటెళ్ళాలో అర్థం కాలే ఇంకా అక్కడి నుంచి. అమ్మవారు పక్కన ఈ వీరభద్రస్వామి టెంపుల్‌కి అటు పక్కన ఉన్నారు అని నాకు తెలియదు. ఇంకా కిషోర్ కుమార్ గారు దగ్గరుండి అమ్మవారి దర్శనానికి తీసుకొనెళ్లారు. తనే చూపిచ్చారు దారి అంతా. తీసుకెళ్లారు. ఇంగక్కడ దర్శనానికెళ్ళాక ఆహ్, స్వామివారి దర్శనం చేసుకొని అక్కడికెళ్ళాను. అమ్మవారి దర్శనం చేసుకునేటప్పటికి అమ్మవారు శాకంభరి రూపంలో ఉన్నారు. శాకంభరి రూపంలో అన్ని కూరగాయలతో కప్పేసి ఉన్నారు అమ్మవారు. పోగానే దర్శనం అవ్వలేదు. అయితే అక్కడ అర్చక స్వామి కూరగాయలన్నీ కొంచెం పక్కకు తీసి అమ్మవారి దర్శనం అయ్యేలా చేశారు. అసలప్పుడు అమ్మవారిని చూడగానే నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఆహ్ అసలక్కడ అమ్మ ఉన్నట్టే అనిపిచ్చింది. అలాగే అమ్మని చూస్తూ నించున్నాను. అర్చకులు అమ్మని చూస్తూ నించునేసరికి ఇంకా అర్చకులు ఏం చేశారు, నాకు అమ్మవారి దగ్గరున్న అమ్మవారి మీద పూలేశారు. ఆ పూలు తీసి ప్రసాదంలాగా నాకు పూలిచ్చారు. అది ఎవరికీ ఇవ్వలేదంట. నాకొక్కదానికే అది దొరికేసరికి నేను చాలా అదృష్టంగా భావిచ్చాను. తర్వాత ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటికొచ్చాక అక్కడ ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం గురించి కిషోర్ కుమార్ గారు వివరించారు నాకు. అక్కడ ఎవరైనా దొంగతనం చేసి వీడు దొంగ అని తెలిసినంక ఆ ధ్వజస్తంభాన్ని వచ్చి గట్టిగా పట్టుకుంటే తనంతట తానే నిజం చెప్పేస్తాడంట. నేనే దొంగతనం చేశాను, ఫలానా చోట అమ్మేశాను అన్నీ చెప్పేస్తారంట. ఆ ధ్వజస్తంభానికి అంత శక్తి ఉంది అని చెప్పారు ఆ ధ్వజస్తంభం గురించి. తర్వాత సాధకులందరినీ కలిసాను. సాధకులందరం కలుసుకొని అక్కడ నేనెళ్ళేసరికే మన పీఠం లోగో అది కడుతున్నారు. హ్మ్. క కడుతున్నారు. బ్యానర్ కడుతున్నారు సాధకులు. ఇంకా అక్కడే స్త్రీ సాధకులు కూడా కలిసారు నాకు. ఇంకా అందరం కలిసి ఆహ్, రూమ్‌కెళ్దాం అనుకుంటే రూమ్ నుంచి మళ్ళీ టిఫిన్ చేయడానికి రావడం కష్టమైద్ది. టిఫిన్ చేసి ఎళ్దాము అని చెప్పి అందరం కలిసి టిఫిన్ చేసి రూమ్‌కెళ్ళిపోయాం. రూమ్‌కెళ్ళాక అక్కడ ఇంకా రేపు అన్న సంతర్పణకి కావాల్సినయి అల్లం, వెల్లుల్లి ఇవన్నీ తీసాము. అందరం సాధకులందరం కలిసి కూర్చొని తీసాము. మేమలా చేసేటప్పుడే గురువుగారిది జూమ్ కాల్ ఉంది. ఆహ్, జూమ్ కాల్ ప్రతి అన్న సంతర్పణకి గురువుగారి జూమ్ కాల్ ఉంటుంది. జూమ్ కాల్‌లో దేవీ దేవత దర్శనాలు, ఎవరొస్తారు, మనకి ఎలా అన్న సంతర్పణ జరుగుతుంది, ఏం జేయాలి అన్న సంతర్పణలో అన్నీ చెప్తారు ముందే గురువుగారు. అలాగే ఆ రోజు గూడా గురువుగారు జూమ్ కాల్‌లో అన్నీ చెప్పారు. ఈసారేంటంటే అన్న సంతర్పణకి ముందు ఇది గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణిమ వచ్చింది. ఈ జూమ్ కాల్‌లో చెప్పారు, అందరు గురువులే వస్తున్నారు. ఆది శంకరాచార్యుల వారు, రమణ మహర్షి గారు, శృంగేరి పీఠాధిపతులు, వారి గురువులు అలా వస్తున్నారు అని చెప్పారు మన గురువుగారు. హ్మ్. అలా అమ్మవారు గూడా చిన్న పిల్ల రూపంలో హ్మ్. వస్తారు. కాళ్ళకి పట్టీలు, పారాణి పెట్టుకొని కనిపిస్తారు. అట్లా అన్నీ చెప్పారు గురువుగారు జూమ్ కాల్‌లో. అన్నీ విన్నాము. విన్న తర్వాత ఇంక పనులన్నీ అయిపోయాక అట్లా మాట్లాడుకుంటూ ఎప్పుడు నిద్రపోయామో తెలీదు. మాట్లాడుకుంటూ అలా నిద్రపోయామింకా. మళ్ళీ 3:30కి లేచి స్నానాలు జేసి
అసలు వర్షం కొంచెం గూడా వెలవలే వర్షం తుఫానంట. పెద్ద వర్షం వస్తానే ఉంది వర్షం. ఆ చల్లటి నీళ్ళతో స్నానాలు జేసి, మేము లేవగానే అసలు స్నానాలు జేసి ఎళ్ళేటప్పుడు సుప్రభాతం మేళతాళాలతో సుప్రభాతం వినిపిస్తుంది మాకు. అసలు అంత గుడి దగ్గరలో ఉన్నాం. సుప్రభాతం చాలా స్పష్టంగా అసలు పక్కన జరుగుతున్నట్టే అంత దగ్గరలో ఉండి విన్నాము. నేనెళ్ళే అంటే మన సాధకులందరూ ముందెళ్ళిపోయారు. సుప్రభాత సేవకు గూడా అందుకున్నారంట. నేను కొంచెం లేట్ అయ్యాను. నేనెళ్ళేసరికి సుప్రభాత సేవ అయిపోయింది. ఇంకా ఎళ్ళాక అక్కడ నేనెళ్ళేసరికి సాధకులందరూ సాధన జేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను గూడా కూర్చొని సాధన జేసుకున్నాను. ఆ వర్షం వస్తానే ఉందింకా. అట్లా ఎళ్లి సాధన జేసుకున్నాము. సాధన జేసుకున్న తర్వాత ఇంకా కొంచెంసేపు గుళ్ళో పూజలన్నీ అయిపోయాక అభిషేకం జేశారు స్వామివారికి. ఇక్కడే ఫస్ట్ టైమ్ నేను స్వామివారికి మామూలుగా మొత్తం జేస్తారు గదా! లింగానికి శివలింగానికి అభిషేకం జేస్తాడు. ఇక్కడ మూర్తి ఉన్నారు. మూర్తికి ఓన్లీ పాదాభిషేకమే. పాదాలకు మాత్రమే అభిషేకం జేశారు. నేనెక్కడ చూడలేదు. ఇక్కడే జూసాను అది మటుకు. అభిషేకం జేశారు. అభిషేకం మామూలుగా గుళ్ళో చేస్తారు గదా! అలా చేశారు. చేస్తే చూసుకొని దర్శనం జేసుకొని కాసేపు గూర్చొని ఇంకా అన్న సంతర్పణ కార్యక్రమం దగ్గరికెళ్ళాము. అన్న సంతర్పణ కార్యక్రమం ఈసారి గుళ్ళోనే ఏర్పాటు జేశారు. ఎప్పుడు బయట ఉంటది. నేను ఇంతకు ముందెళ్ళిన 2 అంత సంతర్పణలు గూడా బయట చేశాం. గుళ్ళో ఎప్పుడు చూడలే నేను. ఇదే ఫస్ట్ టైమ్ గుళ్ళో వాళ్ళు అవకాశం ఇచ్చారు. గుళ్ళో అన్న సంతర్పణ అంటే గుడి వాళ్ళే పెట్టుకుంటారు. మామూలుగా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు. కానీ ఈసారి గుళ్ళోనే అన్న సంతర్పణ చేశాము. అది ఇంకా అదృష్టం అనే అనుకోవాలి. ఎందుకంటే వర్షం పడతా ఉంది గదా! ఆ వర్షంలో బయట చేసుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. లోపల పెట్టుకోవడం వల్ల అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. చాలా బాగా జేసుకోగలిగాము. మేము అన్న సంతర్పణ కార్యక్రమం దగ్గరికెళ్ళి అన్నీ సర్దుకుంటా ఉన్నాం. గిన్నెలొచ్చాయి. అవన్నీ సాధకులందరూ క్లీన్ జేస్తా ఉన్నారు. పైన చాలా కోతులున్నాయి. ఆ కోతులు ఏమన్నా ఇబ్బంది పెడతాయేమో అని అనుకున్నాము. కానీ ఒక్క కోతి గూడా అసలు మా దగ్గరికి రాలేదు. అసలు కొంచెం గూడా ఇబ్బంది పెట్టలేదు. మేము కూరగాయలు కట్ జేయడం మొదలుపెట్టి సగం కట్ జేశాక మళ్ళీ మా పీఠం తరపున అభిషేకం ఉంది. అభిషేక కార్యక్రమానికి పోయినప్పుడు కోతులేమన్నా పాడు జేస్తాయేమో మొదలుపెట్టొద్దులే అనుకున్నాము. కానీ కొంచెం అభిషేకం లేట్ అవుతుంది అని జెప్పి మేము మొదలుపెట్టాం. మొదలుపెట్టాక అవొస్తాయేమో అనుకున్నాం గానీ ఒక్క కోతి గూడా రాలేదు. ఫస్ట్‌లో కొంతమంది ఒక నలుగురు, ఐదుగురు సాధకులు ముందే ఎళ్లి సంకల్పం జెప్పించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం దగ్గరున్నారు. తర్వాత మిగతా సాధకులందరం వెళ్లి అభిషేకం జేయించుకున్నాము. అభిషేకం గూడా పంతులు గారు చాలా బాగా జేశారు. పీఠం తరపున అనేసరికో ఏమో తెలీదు గానీ చాలా బాగా జేశారు. ఆహ్, సహకరించడం గాని వాళ్ళు అసలు చాలా బాగా హ్మ్, చేశారు. అర్చన గాని, అభిషేకం గాని బాగా జేశారు. చేసిన తర్వాత ఇంకా కూరగాయలు ఇంకా అభిషేకం అయిపోయాక ఇంకా అందరం వెళ్లి కూరగాయలు కట్ జేసాము. అసలు ప్రతిసారి కన్నా ఈసారి తొందరగా అయిపోయింది. మేము ఈసారి తక్కువ మంది సాధకులమే ఉన్నా గూడా తొందరగా చేయగలిగాము. అది ఏంటో అర్థం గాలేదు నాకు. మణి వాళ్ళ అమ్మగారైతే అసలు ఎంత టకాటక ఎంత ఫాస్ట్‌గా కట్ చేశారో తను కూరగాయలు. చాలా బాగా తొందరగా అయిపోయాయి కూరగాయలు కట్ జేయడం గూడా. పనులు గూడా తొందరగా అయిపోయినట్టు, వంట గూడా తొందరగా అయిపోయినట్టు అనిపిచ్చింది. ఇంకా అక్కడికెళ్ళాక అగ్ని ఆరాధన, పొయ్యి వెలిగించడం కార్యక్రమం జేశాము. ఆహ్, అంతా అయిపోయిన తర్వాత ఆహ్, స్వామివారు స్వామివారి అభిషేకం అయిపోయాక ఇంకా అగ్ని ఆరాధన చేసుకున్నాము. అగ్ని ఆరాధన అయిపోయాక మేము కూరగాయలు కట్ జేస్తుంటే వీళ్ళు వంటలు స్టార్ట్ జేశారు. సాధకులందరూ గలిసి. ఆహ్, అన్నీ పూర్తయ్యాయి. గుడిలోకి వచ్చేవాళ్ళు తక్కువే ఉన్నారు. మా వంటలన్నీ అయిపోయి మేము అన్నీ సర్దుకునేసరికి వర్షం కారణంగానో ఏమో గుడిలోకి చాలా తక్కువ మందొస్తున్నారు. తక్కువ మందొస్తున్నారు. అసలు అయిపోయిద్దో అయిపోదో అనుకున్నాం మేము. కానీ మేము తయారు చేసి ప్రసాదం తయారు చేసుకున్నాంక ఆహ్, మేము టేబుల్ మీద అన్నీ సర్దాము. సర్ది అమ్మవారికి నైవేద్యం, స్వామివారికి నైవేద్యం పెట్టేలోపు ఇంకా జనాలొచ్చేసారు పూర్తిగా. అందరూ చాలా వరకొచ్చేసారు. అది గుళ్ళో అనౌన్స్‌మెంట్ ఇచ్చారంట. అది కనీసం మేము గూడా వినలేదు. చాలా మందొచ్చారు. వచ్చి అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. మేమెళ్లి నైవేద్యం పెట్టుకొనొచ్చేలోపు ఇక్కడ ఉన్న సాధకులందరూ స్టార్ట్ జేశారు. ఇంకా నేను అయ్యవారి దర్శనం అభిషేకం అయిపోయాక మేము అమ్మవారి గుడిలోకెళ్ళి సాధన జేసుకున్నాం కొంచెం సేపు. అట్లా సాధనకి అట్లా కూర్చోగానే అమ్మవారిది అసలు
సాధనలో కూర్చోగానే అమ్మవారిది అసలు నిండు రూపం, పెద్ద కళ్ళు, పసుపు రాసుకున్న ముఖము, పెద్ద బొట్టు, పింక్ పట్టు చీర కట్టుకొని, నగలు, కిరీటం, అసలు అమ్మ అట్లా కనిపించారు. అక్కడ మేము చూసింది ఒక పసుపు రాసి అక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారంట. పసుపు రాసి దానికి అమ్మవారిని తయారు చేసి ఉంచారు, ముక్కు పుడక అది పెట్టి. కానీ నాకు కనిపించిన అమ్మవారు నిజంగా అసలు అమ్మవారు కనిపించినట్టే అలా కనిపించారు. వెంటనే గుళ్ళో అమ్మవారు ఎలా ఉన్నారో మళ్ళీ అక్కడే ప్రతిబింబం లాగా పువ్వులతో కనిపించారు. అద్దంలో ప్రతిబింబం ఎలా అయితే కనిపిస్తదో, అమ్మవారి ప్రతిమ ముందే అద్దం ఒక మిర్రర్‌లో కనిపించినట్టు, పూలతో అలంకరించినట్టు, అమ్మవారి ఆకారమే పూలతో చేసినట్టు అనిపించింది. అలాగనిపించింది. తర్వాత స్వామివారు, అమ్మవారు ఇద్దరూ కనిపించారు నాకు. అక్కడ చాలా మంచి దర్శనాలయ్యాయి. ఆ సాధనలో అమ్మవారు నిజంగా చాలా బాగా దర్శనాలయ్యాయి నాకు. మేము తిరిగి వచ్చేసరికి ఇంకా వంట మొదలుపెట్టారు. అయిపోయింది. సో, మేము ప్రసాదం గూడా పెట్టేసాము. ప్రసాదం పెట్టొచ్చేసరికి భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా గురువుగారు చెప్పినట్టే అన్ని దర్శనాలు అవుతా ఉన్నాయి మాకు. గురువులు వస్తున్నారు. మేము వడ్డన కార్యక్రమంలో ఈ పనుల్లో బట్టి మేము కొన్ని కొన్ని పట్టించుకోలేదు. చూడలేదు. మాకు కనిపించలేదు. ఇంకా చూసిన వాళ్ళొచ్చి, "ఇగో చూసారా అమ్మ, గురువుగారు చెప్పిన వాళ్ళొచ్చారు. ఇదిగో తను ఇది, తను ఇది" అని చెప్పి మాకు అర్థమయ్యేలా ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు. మేము చూడనివి, మేము చూసినవి మళ్ళీ మేము వాళ్ళకి చెప్పడం. అట్లా మేము అందరి దర్శనాలు చేసుకున్నామనని నేను అనుకుంటున్నాను. అట్లా నేను వడ్డిస్తున్నాను. వడ్డించేటప్పుడు రమణ మహర్షి అని మేము అనుకున్న, ఆయన తలకి కండువా కట్టుకొని హైట్ తక్కువతో రమణ మహర్షి వస్తారు అని చెప్పారు మన గురువుగారు. అట్లే వచ్చారు తను. తనకి నేనే వడ్డిచ్చాను. తను వడ్డన తీసుకొని భోజనం పెట్టాక ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి, "అమ్మ వడ్డించు, వడ్డించు, ఇంకొంచెం ఎక్కువ వడ్డించు అందరికి" అని చెప్పి ఎళ్లారు. స్వయంగా రమణ మహర్షే నాతో మాట్లాడారు అని అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఆహ్, ఇంకా అన్నసంతర్పణ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఎప్పుడూ ఏంటంటే జనాలు కనిపించేవాళ్ళు గాదు. ప్రసాదం తీసుకొని ఎళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే జనాలందరూ ఇక్కడ గుళ్ళో కూర్చొని తినడం, చాలా మంది జనాలొచ్చినట్టు అట్లా అనిపించిందసలు. ప్రసాదం గూడా హ్మ్. 45 నిమిషాల్లో ప్రతిసారిలాగే అయిపోయిద్దో, అయిపోదో అనుకున్నాము. కానీ అయిపోయింది. పెరుగన్నం ఒకటే మిగిలింది లాస్ట్ వరకు. పెరుగన్నం తర్వాత సాయంత్రం ప్రసాదంగా ఇస్తాను అని చెప్పారు. కిషోర్ కుమార్ గారికి అప్పజెప్పి మేమందరం ఇంకా మేము 2, 2:30 వరకు అయిపోయిద్ది పూర్తిగా, మొత్తం క్లీనింగ్ సెక్షన్‌తో సహా మొత్తం అయిపోయిద్ది అని మేము అనుకున్నాము. సేమ్ అలాగే 2, 2:30 వరకు మొత్తం అయిపోయింది. ఇంకా ఆ రోజు నేను అన్నసంతర్పణ కార్యక్రమం బాగా జరిగిందని అందరం కూర్చున్నప్పుడు గురువుగారు ఫోను చేశారు. నాకు సిద్ధి కార్యక్రమం ఉంది. సిద్ధి అవ్వలేదు నాకు. సిద్ధి ఉందమ్మా ఇవాళ నీకు అని జెప్పారు. అది పోయిన నెలే ఉండే నాకు సిద్ధి. అది వారాహి నవరాత్రులకి సిద్ధి ఉండదేమో అనుకున్నా. సిద్ధయ్యి నేను పీఠంలో ఉండనేమో అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల నాకు వారాహి నవరాత్రులు పీఠం తరపున జేసుకున్నాను. కురివి అన్న సంతర్పణకి పీఠం తరపున వెళ్ళి చేయగలిగాను. చాలా బాగా చేశాను. అక్కడ కురివిలో నాకు గురువుగారు సిద్ధిచ్చారు. అది నిజంగా అసలు చాలా బాగా అనిపించింది. అక్కడ స్వయంగా అమ్మవారే ఉన్నట్టు అనిపించింది. అమ్మవారి దగ్గర నాకు సిద్ధయింది అని అనిపించింది. మన సాధకులందరి మధ్యలో అక్కడ ఒక పుణ్యక్షేత్రంలో నాకు సిద్ధవ్వడం అన్నది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. హ్మ్. ఇంకక్కడ చెప్పారు గురువుగారు, "కొబ్బరికాయ కొట్టమ్మా, నీకు ఇట్లా చేసుకో, ధ్యానం చేసుకో" అని చెప్పారు. ధ్యానంలో ఏం కనపడిద్దో చెప్పమన్నారు. అలా చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా సిద్ధ అయిపోయింది అని అన్నారు. ఆహ్, తర్వాత ఇంకా అందరం రూమ్‌కొచ్చాము. రూమ్‌కొచ్చి అందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఏమనుకున్నామంటే అందరం కలిసి వరంగల్ ఎళ్దాము అనుకున్నాము. అందరూ రెడీ అయ్యారు. నాదే కొంచెం లేట్ అయింది. అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా నేనెళ్ళగానే అందరూ కిందికొచ్చి స్టార్ట్ అయ్యాం. గోవర్ధన్ గారు వాళ్ళ కార్‌లోనే వరంగల్ అమ్మవారి దర్శనానికెళ్ళాం. భద్రకాళి అమ్మవారి దర్శనానికెళ్ళి, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా భవాని గారు, నేను ఇంకా అక్కడి నుంచి ట్రైన్‌లో విజయవాడొచ్చాక మేము విజయవాడ చేరుకునేసరికి మాకు 11:30, 12 అయింది. ఇంకా ఆ టైంలో ఎటెళ్ళాలో అర్థం గాలేదు. అక్కడి నుంచి ఇంకా అమ్మవారి గుడి దగ్గరికే ఎళ్తే మనకేదైనా తెలుస్తది అని జెప్పి అమ్మవారి గుడి దగ్గరికే ఎళ్లి అక్కడే కాసేపు పడుకొని, మళ్ళీ పొద్దున్నే లేసి కృష్ణా నదిలో స్నానం జేసి అమ్మవారి దర్శనానికొచ్చి, అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. దాని తర్వాత అమ్మవారి పుట్టిల్లు మొగల్ రాజపురం అని నాకు ఇంతకుముందు తెలీదు. భవాని గారు చెప్తే అక్కడికెళ్ళాను.
అక్కడికి వెళ్ళాము ఇద్దరం కలిసి. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత ఇంకా ఇంటికి వచ్చాము. నిజంగా అన్న సంతర్పణ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది కురివిలో. ఓం శ్రీ మాత్రే నమః. అసలు మామూలుగా అయితే మీ పరిస్థితి ప్రభావం వల్ల మీరు అసలు అన్న సందర్పణకి అనేది రావడానికి లేదు. అవును అసలు ఎలా గురువు. వచ్చారు? ఎందుకు వచ్చారు? అసలు ఏమో ఏంటి దాని తెలియదు. వెనకున్న కారణం ఏంటి? ఏమో తెలియదు గురువుగారు. అసలు నేను కురివి అనుకున్నప్పుడు నాకు దాని గురించి తెలుసు. మాది అక్కడ పాల్వంచే కాబట్టి కురివి గురించి నేను విన్నాను గానీ ఎప్పుడు ఎళ్ళలేదు. కానీ ఎందుకో కురివి అనంగానే నాకెళ్ళాలనిపిచ్చింది. ఇంత దూరం నుంచి అసలు అసలు నాకు ఆ టైంలో నడుము నొప్పి గూడా బాగా. ఆ నడుము నొప్పితో నేనసలు వెళ్ళలేననుకున్నా. మరి ఎందుకో లాస్ట్ మినిట్‌లో వెళ్ళాలనిపిచ్చింది. అమ్మవారే రప్పించుకున్నారో తెలీదు, ఏంటో తెలీదు. అట్లా వెళ్తాను అని చెప్తే గురువుగారు గూడా సరే అన్నారు. ఇంకా వెళ్ళాను గురువుగారు నేను. నిజంగా నా అదృష్టం అనే అనుకుంటా. అంత దూరం వెళ్ళడం ఆ నేనొక్కదాన్నే అసలు. ఒక్కదాని అదే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అదే. అసలు నీ పరిస్థితులు ఎలా అనుకూలించినాయి? అసలు ఎలా స్టెప్ తీసుకున్నారు? ఎందుకు అనేది అదే నాకు తెలియాల్సింది కారణం. ఏమో తెలియదు గురువుగారు నాకు గూడా. అమ్మవారు అట్లా నడిపించారనుకుంటా నేనైతే. ఆహ్, అసలు ఎళ్ళలేను అసలు నేనంత దూరం ఒక్కదాన్ని అసలు ఎప్పుడూ అంత దూరం వెళ్ళలేదు. ప్రయాణం గూడా అంత దూరం ప్రయాణం ఎప్పుడు చేయలేదు. అసలు ఎందుకు ఎళ్ళానో తెలీదు. ఇంకా అమ్మవారే అట్లా ముందుకు నన్ను నడిపించారేమో అనిపించింది గురువుగారు. అందరితో పాటు చేసిన అన్న సందర్పణ ఇది రెండోది గదా! మీరు గతంలో బెంగుళూరుది గాకుండా మీరు అందరితో కలిసి వచ్చింది. అంతేనా? మూడు మూడోది గురువుగారు. అమరావతి ఒకటి, ఆ! అరుణాచలం అమరావతి. ఒకటి మూడోది. ఏంటి మిగతా వాటికి ఈ కురివి అన్న సందర్పణకి మీరు పోల్చుకుంటే ఏంటి? డిఫరెన్స్ గాని, మీకు పొందిన అనుభూతులు గాని ఏంటి? నాకు అమరావతి కన్నా అరుణాచలం బాగా అనిపిచ్చింది. అరుణాచలం కన్నా ఇక్కడ బాగా అనిపిచ్చింది గురువుగారు. ఒకదాంతో ఒకటి పోల్చుకుంటే అది మన అన్న సంతర్పణ కార్యక్రమం ఇంకా ముందుకు చాలా బాగా ఎళ్తుంది అనే అనిపిచ్చింది గురువుగారు. ఎక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఎక్కడ చేసినా ఒక్కటే మనం. కానీ మన అన్న సంతర్పణ కార్యక్రమం పీఠం తరపున చేస్తున్నాం అన్నది అది ముందుకెళ్తుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ముందుకెళ్తుంది అని అనిపిచ్చింది గురువుగారు. అంటే అదే మీరు అమరావతి కన్నా అరుణాచలం బావుంది. అరుణాచలం కన్నా కురివి బావుంది. అంటే తేడా ఏందో తెలియాలి గదా మాకు. ఏంది? ఎందుకు బాగుంది అనటానికి కారణాలేంటి? అక్కడ ఇది ఇలా జరిగింది కాబట్టి ఇది బాగా జరిగింది అనే ఏదో ఒకటి ఉంటది కదా! మీకు అర్థమైంది చెప్పండి. దాని గురించి ఏదో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసింది మీకు అనిపించింది. అంటే అమరావతిలో వచ్చేసి కొంచెం జనాలు తక్కువుండి, మన పీఠం గురించి ఎక్కువ మందికి ఎవరికీ తెలియదు అక్కడ మనం ఎక్కువ చేయలేదు గూడా. ప్రచారం గాని, ఏమైనా ఒక ఫ్లెక్సీ ఒకటి కట్టి ఇచ్చేసాం. మన పీఠం గురించి ఏం తెలీదు. మామూలుగా భోజనం పెట్టాము, వచ్చి తిన్నారు అని అనుకున్నారు. అరుణాచలం వచ్చేటప్పటికి మన పీఠానికి కొంచెం పంచడం గాని, కార్డ్స్ పంచాం గదా! కార్డ్స్ పంచినప్పుడు జనాలకందరికి మన పీఠం గురించి కొంచెం ముందుకెళ్ళింది. అందరూ తెలుసుకోగలుగుతున్నారు అని అనిపిచ్చింది. జనాలు రావడం అట్లా అనిపిచ్చింది. ఇంకా ఇక్కడికొచ్చేటప్పటికి అసలు వీళ్ళకి అసలు ఏం తెలియదు గురువుగారు. ఇక్కడ కురివిలో అంతా కొంచెం మోటుగుంటారు జనాలు. అక్కడిలాగా గాకుండా. అట్లాంటిది వీళ్ళు మన పీఠం పేరు అడిగి తెలుసుకోవడం, అన్న సంతర్పణ కార్యక్రమానికి రావడం, ఇంకా బాగా అనిపిచ్చింది గురువుగారు. నాకైతే వాళ్ళు ఇట్లా ఎళ్తుంది మన పీఠం ముందుకెళ్తుంది ఇంకా అని అట్లా అనిపిచ్చింది గురువుగారు. అంటే సిద్ధి విషయంకొస్తే ఇప్పుడు మాట అన్నారు కాబట్టి, మీకు ఏది అన్ని పురాణ ప్రవచనాలన్నీ అయిపోయినాయా లేదా అని చెప్పేసి 3 రోజుల ముందో, 4 రోజుల ముందో ఆల్రెడీ మొత్తం క్లియర్‌గా తీసుకున్నా. తీసుకున్న తర్వాత నీతో పాటు వెంకటేశ్వరరావుకి నీకన్నా 2, 3 రోజుల ముందు ఇచ్చేసాను. అదే గురువుగారు. అర్థమైందా? నీకన్నా ఆ! ముందు ఇద్దరు ఒకటే నెలలో కావాల్సింది ఇద్దరు ఒకటే తప్పు చేశారు. అందుకని ఒక 15 రోజులు లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం వల్ల అదంతా క్లియర్ అయిపోయింది. 15 తారీఖు మొత్తం చేశారు. నేను ఆల్రెడీ 16 తారీఖే అడిగా. ఎవరి అదే లీడర్స్‌ని గురు వాళ్ళని అడిగి మరి చేశారా అంటే చేశారన్నారు. ఇంక 17 తారీఖో, 16 తారీఖో అతనికి ఇచ్చేసాం అయిపోయింది. కానీ అదే గురు. మిమ్మల్ని కావాలని ఆపా. అదే. మీరు వేరే చోట ఇయ్యాలి అని జెప్పేసి మీది ఆపాను. ఆ రోజు ఇవ్వటం మీకసల ఎలా అనిపిచ్చింది? ఫోను జేసినప్పుడు మొదటగా మీ మనసులో వచ్చిన ఆలోచన గాని, ఆనందం గాని, బాధ గాని, భయం గాని ఏమనిపిచ్చిందసల? నేననుకున్నాను గురువుగారు 15 రోజులు టైమిచ్చారు. 15 రోజులు అయిపోయింది గదా! నేనన్నీ చెప్పాను గదా! నాకు సిద్ధివ్వలేదు గురువుగారు ఇంకా అనుకున్నాను గానీ, ఇక్కడికొచ్చాక కురివిలో ఇస్తారని అసలనుకోలేదు గురువుగారు. అసలిక్కడ నాకు స్వయంభూ అమ్మవారు
తెలిసింది అక్కడికెళ్ళాక. అంతకు ముందు తెలియదు. అక్కడికెళ్ళాక అమ్మవారి దర్శనం గూడా అసలు నిజంగా అమ్మే అక్కడున్నట్టు అనిపిచ్చింది నాకు ధ్యానంలో. అట్లాంటి చోట నాకు సిద్ధి పొందడం అన్నది నిజంగా నా అదృష్టం అనే అనుకుంటాను గురువుగారు. అసలు మీరు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేను మాట్లాడినప్పుడు నా మాటల్లోనే మీకు అర్థమై ఉంటది. నేను చాలా హ్యాపీగా మాట్లాడాను. మీరు సిద్ధి ఇస్తున్నాను అనంగానే ఈ ప్లేస్‌లో నాకు సిద్ధి దొరికింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గురువుగారు. మంచిది. అయితే లేట్ చేసినా అని చెప్పేసి తిట్టుకుంటా ఉన్నావా? ఏంది గురువుగారు లే ఇంకా 15వ తారీఖు అన్నారు ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు ఏదో మళ్ళీ ఉంది లేదు అని చెప్పేసి. గురువుగారు. ఇంకేమన్నా నేను తప్పు చేశానా? ఎందుకు నాకు సిద్ధి రాలేదు అనుకున్నాను గానీ, నేనేం తిట్టుకోలేదు గురువుగారు అసలు. అదే ఏదో ఏదో చిన్న మళ్ళీ ఏదో తప్పేదైనా ఉంది. ఉంటేనే మీరు ఆపుతారు గదా! లేతే ఆపరు గదా! అని అట్లా అనుకున్నాను అదే గురువుగారు ఏదో అంతే. ఉంది అందుకే ఏదో జరిగిందని చెప్పేసి ఇంకా భయం పట్టుకొని కూర్చున్నారా అంటున్నా. ఆహా! అట్లా ఏం లేదు. ఇస్తారు. కాపోతే ఏదో తప్పు జరిగింది. మళ్ళీ చెప్తారు గదా గురువుగారే అని అనుకున్నాను గానీ, ఇంక వేరే ఏమి అనుకోలేదు గురువుగారు. ఓకే. అరుణాచలంలో ఉన్న కమ్యూనికేషన్ మీ తోటి సాధకులు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉంది? ఎలా జరిగింది మీ తోటి సాధకులు రిసీవింగ్ గాని అయన్నీ? ఎప్పుడైనా ఒక్కలాగే ఉంటుంది గురువుగారు. అక్కడ ఎక్కువ మంది సాధకులు, ఇక్కడ కొంచెం తక్కువ. అంటే అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా తక్కువ. సాధకులు మటుకు ఎప్పుడూ ఒకలాగే అనిపించింది గురువుగారు నాకు. ఒకసారి ఒకలాగా అయితే ఏం లేదు. అప్పట్లాగే ఇప్పుడు ఉన్నారు మన సాధకులు అనిపించింది గురువుగారు. కొత్త వాళ్ళొచ్చారు ఈసారి. కొత్త వాళ్ళొచ్చినా గూడా కొత్త వాళ్ళన్న భావనే మాకు కలగలేదు. వాళ్ళు గూడా అట్లా లేరు రిసీవింగ్ గాని ఏదైనా. బాగా అనిపించింది. ఓకే. మరి వర్షం మొదటి నుంచి తెల్లవారుజాము నుంచి పడుతూనే ఉంది. అంటే నైట్ అంతా పడింది. ఇంగయితే ఈ వంట వండాము. ఇంగ అయిపోయింది మన పరిస్థితి. ఇప్పుడు ఇది ఎట్లా సేల్ చేయాలి? మొత్తం ఈ ఊరంతా తిరగాలా? లేకపోతే వేరే ఊరు పోవాలా? అని భయపడ్రా? అట్లేం భయపడలేదు గానీ, అసలు అయిపోయిద్దా? అయిపోదా? ఎంత టైం పట్టిద్ది? అసలు జనాలసలు కనిపియలేదు ఫస్ట్‌లో. మేము సామాన్లన్నీ సర్దే వరకు గూడా గుళ్ళోకొస్తున్నారు. కొంతమందొస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. జనాలెక్కువ కనిపియట్లేదు. చూస్తేనేమో చాలా వండారు. ఇది అయిపోయిద్దా అని అనుకున్నాను నేనైతే. ప్రసాదం అంతా అయిపోయిద్దో లేదో జనాలు తక్కువొస్తున్నారు. అందులో కొంచెం లోపలికని ఉంది గదా! టెంపుల్ అందరికి తెలిసిద్దా? అవేర్‌నెస్ ఉందా? అసలు వస్తారా అన్నదానం అని జెప్పి అనుకున్నాను గురువుగారు. ఆ వర్షంలో గుళ్ళకి రారు గదా ఎక్కువ మంది. ఇంకా ప్రసాదం అయిపోదు ఇవాళ అని జెప్పి అన్నారు. మేము వరంగల్ ఎళ్దాం అనుకున్నప్పుడు గోవర్ధన్ గారన్నారు 2, 2:30 కల్లా అయిపోతే ఎళ్దాము. లేకపోతే క్యాన్సిల్ అని జెప్పి అన్నారు. ఇంకా అమ్మవారి అనుగ్రహమే ఇంగట్లా దర్శనానికి రావాలనిపించిందే ఏమో! అమ్మవారు జనాలు చాలా మంది వచ్చారు. మేము ప్రసాదం సర్దేసరికే వచ్చారు. నేను ఎళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టాను గురువుగారు. నిజంగా ఈసారి నా చేతులతో నేనసలు అమ్మ అక్కడ ఉందనే నేను నమ్మాను బాగా. నాకు కనపడ్డారు, అట్లా కనపడ్డారు. అమ్మకే స్వయంగా నా చేతులతోనే తీసుకెళ్ళి నేను నైవేద్యం పెట్టాను. మామూలుగా ఇంట్లో పెట్టుకుంటాం నైవేద్యం. కానీ అక్కడ గుడిలో నా చేతులతో తీసుకెళ్ళి అమ్మవారికి పెడితే నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. అసలు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి గురువుగారు నాకైతే ఆ టైంలో. అమ్మవారికే ప్రసాదం పెడుతున్నా నేను దగ్గరికెళ్ళి అని చెప్పి అనిపించింది నాకు. అట్లాంటి టైంలో ఇంకా మేము ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టి మేమొచ్చేసరికే జనాలు ఫుల్‌గా క్యూ లైన్‌లో నించున్నారు. ప్రసాద వితరణ చేస్తున్నారు. అందరూ మన సాధకులందరూ పెడుతున్నారు. చాలా మందొచ్చారు. ముందు ప్రసాదం రోజే అయిపోయింది. ముందు చెప్పండి రోజే గురుగారు. వర్షంకి అనుకూలత ఉంటుంది. ప్రకృతి సహకరిస్తుందని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారు. మరి మీకు నమ్మకం కలగలేదా? నమ్మకం కలిగింది కలగనే గురుగారు. ప్రసాదం అదే అన్నారు గదా! ఇప్పుడు మిగిలిపోతదనుకుంటే ఏ రకంగా అనుకున్నారు? అసలు ఏం అర్థమైంది అంటున్నా? అంటే వర్షం మీరు చెప్పారు. అంటే భోజనం వడ్డించే టైం కల్లా మీకు అంత సానుకూలత వస్తది అని జెప్పి చెప్పారు. కానీ ఎందుకో తెలీదు 2:30 వరకు అయిపోవాలి గదా! టైం పెట్టారు గదా! ఆ టైం కల్లా అయిపోవాలి అని జెప్పేటప్పటికి కొంచెం టెన్షనొచ్చింది. అంతే తప్పితే అయిపోయిద్ది అన్న నమ్మకం ఉంది. కాపోతే ఇగ ఆ టైంకి అయిపోయిద్దో, అయిపోదో అని ఒక చిన్న అనుమానం అంతే. వర్షం కారణంగానే గురువుగారు మీరు చెప్పారు. నమ్మకం ఉందిలే గాని ఎందుకో తెలీదు అట్లా అనిపిచ్చింది నాకు. ఓకే. వంటలెలా జరిగినియి? అందరు సహకారం ఎలా ఇచ్చారు వంట చేసేటప్పుడు? అందరం బాగా చేశాం గురువుగారు. గిన్నెల క్లీనింగ్ గాని, ఈసారి ఫస్ట్ గిన్నెల క్లీనింగ్ అంతా మగ సాధకులు చేశారు. తర్వాత పూర్తయ్యాక మేం చేశాము. గిన్నెలు అసలు చాలా బరువున్నాయి. మేము కొద్ది మందిమే ఉన్నాం. మేము మోయలేమేమో అనుకున్నాము. కానీ చేయగలిగాం గురువుగారు అందరం కలిసైతే.
సాధకులందరూ కూడా వంట విషయంలో బాగా సహకరించారు. ఈసారి మణి మణి గారు వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు చాలా అసలు కూరగాయలు కట్ చేయడం తను ఎంత ఫాస్ట్ కట్ చేశారో తనైతే. తన వల్ల తొందరగా అయిపోయింది. మాకు కూరగాయల కటింగ్ కూడా తొందరగా అయిపోయింది. మేము కూర్చోగలిగాం కాసేపు. గుళ్ళో తిరగగలిగాము. అన్ని తెలుసుకోగలిగాము. అట్లా జరిగింది గురువుగారు. ఈసారి వంట ఎక్కువ ఉన్నా కూడా సాధకులం తక్కువ మంది ఉన్నా కూడా తొందరగా అయిపోయింది. ఓకే. మరి కోతుల సంగతి ఏంది? మొదటిసారి అనుకుంటా నీకు కోతులు అనుభవం. అవును గురువుగారు. ఫస్ట్ ఎలా టైము. ఉంది? అసలు పైన కోతులు మేము బోయి వంట స్టార్ట్ చేసేటప్పటికి బాగున్నాయి. చాలా కోతులున్నాయి. అసలవి ఖచ్చితంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అసలు ఉత్తగా ఉండవు గదా కోతులు. డిస్టర్బ్ చేస్తాయనే అనుకున్నాము. కానీ ఒక్క కోతి కూడా అసలు కిందికొచ్చింది గూడా లేదు. పైనుంచి పైనే మరి ఎటెళ్ళాయో తెలీదు. మేము వంట స్టార్ట్ చేసే టైంకి ఒక్క కోతి గూడా లేదు గురువుగారు. అసలు ఎటెళ్ళాయో గూడా తెలీదు. తర్వాత నేను అమ్మవారి ఫోటో పెడితే అమ్మవారి ఫోటో దగ్గర అరటిపళ్ళు గూడా ఒక 2 అరటిపళ్ళు తీసుకొని ఎళ్ళిపోయాయి గానీ తర్వాత ఒక్కటి గూడా ఏమీ అనలేదు అని చెప్పారు. నేను లేను ఆ టైంకి. గుడిలోకెళ్ళినట్టున్నాను. ఆహ్, చెప్పారు మన సాధకులు. అసలు నిజంగా బాగా అనిపించింది గురువుగారు. ఆంజనేయ స్వామి అట్లా ఆ రూపంలో వచ్చి అమ్మవారి దగ్గర ప్రసాదం తీసుకొనెళ్లారు. మిగతా కోతులేమి రాలేదు అని అనిపించింది గురువుగారు. దర్శనాల విషయంకొచ్చేసరికి మీకు దర్శనాలు చెప్పే ముందు రోజు జుంకాలు, ఆ దర్శనాలు మీకు అనుభవపూర్వకంగా మనసుకు అనిపించిందియా? లేదంటే ఏదో చూసామంటే చూసామనిపించిందా? లేదు గురుగారు. మనసుకి చాలా దగ్గరగా మనసుకి బాగా అనిపిచ్చాయి. అసలు నేను వడ్డించుకుంటూ, ఇటు తిరుక్కుంటూ, అటు ఇటు తిరుక్కుంటూ చూడలేకపోయా కొన్ని దర్శనాలు. మన సాధకులే వచ్చి ఇగో అమ్మ ఇది దర్శనం గురువుగారు చెప్పిన దర్శనం అని చెప్పి చూపిచ్చారు. కర్ర పట్టుకొని ఒక ముసలాయన రావడం. ఇగ రమణ మహర్షినైతే నేను దగ్గరుండి చూసా. ఆయనకి వడ్డిచ్చా గూడా. ఆయన వచ్చి చెప్పారు. అమ్మ ఇంకొంచెం పెట్టు, ఇంకొంచెం పెట్టు అనుకుంటూ ఎళ్లారు నవ్వుకుంటూ. అట్లా దగ్గర నుంచి నేను అనుభవిచ్చాను గూడా. వాళ్ళ దర్శనాలు నిజంగా చాలా బాగా అనుభవిచ్చాను. ఇంకా అమ్మవారు కాళ్ళకి గజ్జెలు కట్టుకొనొస్తారు, పారాణితో వస్తారని జెప్పారు. అసలు నిజంగా ఆ అమ్మాయిని జూస్తుంటే హ్మ్, ఎంత బాగా అనిపిచ్చిందంటే అసలు నిజంగా గురువుగారు చెప్పినట్టే అయింది దర్శనము అని చాలా బాగా అనిపిచ్చింది గురువుగారు. ఆ కాళ్ళకి పట్టీలు గూడా కొత్తయి. చాలా కొత్తయి మెరుస్తా ఉన్నాయి మీరు జెప్పినట్టే. నల్లగా కాళ్ళకి పట్టీలు మెరుస్తా పారాణి అప్పుడు పారాణి అంటే పారాణి ఇది గోరింటాకు బెట్టుకొని వచ్చారు. ఎంత బాగా అనిపించిందసల ఆ గురువుగారు చెప్పినట్టే కనిపిచ్చారు అని అందరిని మేము మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాం గురుగారు. ఆదిశంకరాచార్యులని గాని, రమణ మహర్షిని గాని, సద్గురువులని గాని, ఇంకా అందరిని అమ్మవారిని గాని, వెంకటేశ్వర స్వామిని గాని, అసలందరిని మేము చూడలేకపోయిన వాళ్ళని గూడా తోటి సాధకులొచ్చి చూపిచ్చి దర్శనం చేయించారు మాకు. అది ఇంకా బాగా అనిపించింది గురువుగారు. అందరి దర్శనం చేసుకోగలిగాము మా సాధకుల సహకారం వల్ల. ఓకే అమ్మా. ఇప్పుడు తర్వాత అన్న సంతర్పణ మొదలుపెట్టిన తర్వాత మనకి ఒక 40 నిమిషాల్లో దగ్గర దగ్గరగా 600 మంది పైన అయిపోయింది. 600 మంది మీకు జనాలొచ్చి తిన్నారా? లేదంటే ఏమైంది? వచ్చారు గురువుగారు. 600 మందొచ్చారు. అసలు ప్రతి అన్న సంతర్పణ కార్యక్రమం దగ్గరేంటంటే ప్రసాదం తీసుకొని వెళ్ళేవారు. జనాలసలు కనిపించేవాళ్ళు గాదు మాకు. ఈసారి అన్న సంతర్పణ కార్యక్రమంలో జనాలు బాగా కనిపించారు. మనస్ఫూర్తిగా ఇక్కడ మేము ప్రతిసారి అంత చూడలేదు కళ్ళతో మన ప్రసాదం తినడం. ఈసారి అందరూ ప్రసాదం మనస్ఫూర్తిగా తినడం, అసలందరూ బావుంది అని చెప్పడం. ప్రతిసారి చెప్తారు గానీ, కొంతమందే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈసారి ఏంటంటే తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఇక్కడే కూర్చొని తిని వెళ్లారు. మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇచ్చెళ్లారు అనిపించింది గురువుగారు. వంటలెలా ఉన్నాయి? చాలా బావున్నాయి గురువుగారు. అసలు అరుణాచలంలో బాగున్నాయా? లేతే కురివిలో బాగున్నాయా? అరుణాచలంలో గూడా బావున్నాయి. ఇక్కడ గూడా బావున్నాయి. ఎక్కడ ప్రసాదం బానే అక్కడే ఉన్నాయంటే గురువుగారు. అట్లా అట్లా ఖచ్చితంగా ఒక స్టేజ్ అన్నీ ఒకే పర్ఫెక్ట్‌గా ఒకటే లైన్ మీద ఉండదు కదా! ఏది ప ఇక్కడిది ఏది మొదటి ప్లేస్ ఇస్తే ఏది? కురివిదే ఇస్తాం కురివిలో చాలా బాగున్నాయి. ఏది బాగా నచ్చింది వాటన్నిట్లో వంటలలో? ఈ పెరుగన్నం బాగా నచ్చింది గురువుగారు నాకు. పెరుగన్నం చాలా బావుంది ఈసారి. హ్మ్. ప్రతిసారి ఓకే. స్వీట్ బావుంటది. ఈసారి ఎందుకో నాకు పెరుగన్నం బాగా నచ్చింది గురువుగారు. ఓకే. సరే మొత్తానికి సంతృప్తినిచ్చిందా మరి?
చాలా గురువుగారు అసలు నిజంగా నా అదృష్టం అనే అనుకుంటాను. అంత దూరం నేను ఒక్కదాన్ని వెళ్ళి దర్శనాలు చేసుకొని రావడం అన్నది నిజంగా నా అదృష్టం అనే నేను అనుకుంటాను గురుగారు. అది మీకు దయ వల్ల అమ్మవారి కృప వల్లే అది జరిగింది గాని నాదేం లేదు అనిపిస్తది గురుగారు. మరి విజయవాడ దర్శనం ఎలా అయింది? విజయవాడ దర్శనం అయితే ఇంకా అసలు చాలా సూపర్ గురువుగారు. అసలు శాకంబరి అవతారాలు అంతా కూరగాయలతో గుడంతా డెకరేషన్ చేశారు. అసలు ఎప్పుడు చూడలేదు. వెళ్తాంలే గాని మామూలుగా అమ్మవారి దర్శనానికి వెళ్ళొస్తాం. ఈసారి గుడంతా శాకం మొత్తం కూరగాయలతో అమ్మవారిని పెట్టడం గాని అంతా బాగుంది. జనాలు ఫుల్‌గా ఉన్నారు. శాకంబరి వచ్చేవాళ్ళంట. చేశారు గురువుగారు. ప్రసాదం గూడా అక్కడ అమ్మవారికి పెట్టిన కూరగాయలతోనే ప్రసాద వితరణ చేశారు. ఆ ప్రసాదం గూడా చాలా బావుంది. అక్కడ శివుడి దర్శనం గాని అన్నీ అసలు ఇద్దరమే ఉన్నాం. భవానీ గారు, నేనే ఉన్నాము. అన్నీ అసలు చాలా కూర్చొని ధ్యానం చేసుకొని, అక్కడ లలిత సహస్రనామం చేసుకొని, హ్మ్. ప్రశాంతంగా చేసుకొని వచ్చాం గురుగారు. చాలా బాగా అనిపించింది విజయవాడలో గూడా. అక్కడి నుంచి అమ్మవారు పుట్టిల్లంట గురుగారు. నాకు తెలియదు. ఎప్పుడు గూడా నాకు తెలియదు. అక్కడికెళ్ళాం మొగల్రాజపురం అమ్మవారి దగ్గరికి. ఆ కొండ నేను ఎక్కలేను, ఎక్కలేస్తారా మీరు అని జెప్పి అన్నారు భవాని గారు. నాకు తెలియదు అదెలా ఉంటదో గూడా. ట్రై చేద్దాము, ఎళ్దాము. ఎక్కలేకపోతే నేను కిందుంటాను. నువ్వెళ్ళొద్దు గాని అని జెప్పాను. కానీ ఎళ్తుంటే అంత ఇబ్బందేం లేదు గురుగారు. ఎళ్ళగలిగాము, దర్శనం చేసుకున్నాము. అక్కడ గూడా అందరూ అమ్మవారికి సారిస్తున్నారు. అక్కడ గూడా చేశారు పూజలు స్వామివారికి. అక్కడ గూడా అమ్మవారిని ధ్యానంలో అక్కడ గూడా అమ్మవారిని చూసాను గురువుగారు నేను. చాలా బాగా అయ్యాయి దర్శనాలు. ఈసారి నాకు చాలా అసలు మామూలుగా లేదు సంతృప్తిగా. అనుకోకుండా భద్రకాళి, వరంగల్ అమ్మవారి భద్రకాళి దర్శనం, విజయవాడ దర్శనం, అమ్మవారి పుట్టిల్లు అమ్మవారి దర్శనం. అసలు చాలా బాగా అనిపించింది అనుకోకుండా ఇవన్నీ చేసుకోవడం. ఓకే అమ్మా, మంచిదమ్మా. ఇంకా మీరేం చెప్పాలంటే చెప్పండి. గురుగారు నమస్కారం గురుగారు. చెప్పండి. రాధగారు బాగున్నారండి? బాగున్నాను. చెప్పురా. గురుగారు, సిద్ధి మీరు అనౌన్స్ చేసిన తర్వాత రాధగారి మొహం అసలు ఎలా వెలిగిపోయిందంటే నేను ప్రత్యక్షంగా ఉన్నాను అక్కడే. అక్కడే ఉన్నాను అనమాట. లాస్ట్ వెళ్ళేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు, నేను రాధగారు మిగిలిపోయాం అనమాట. అసలు నిజంగా ఎంత సంతోషించారంటే ఆవిడకి ఆల్మోస్ట్ కళ్ళమ్మడి నీళ్ళు ఒకటి తక్కువ అంతే, అంత అవును. సంతోషించారు. అవును. నాతో భవాని ఉన్నారు. చూసారు నన్ను. అయితే రాధా, ఇంతకీ అసలు సిద్ధి దాకా వస్తావని అనుకున్నాను కల్లో అయినా. నేను అనుకోలేదు గురుగారు. నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను మధ్యలోనే ఆగిపోతాను అనుకున్నాను. కానీ ఇంకా అమ్మవారి దయ నాకు నిజంగా అమ్మవారి దయ ఉండబట్టే నేను సిద్ధి వరకు రాగలిగాను. మీ మీరు కూడా గురువుగారు నాకు సపోర్ట్ చేయడం గాని, అట్లా చేసుకోవాలి అని చెప్పడం గాని, మీరు అమ్మవారు ఖచ్చితంగా నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారని చెప్తే మీరు అమ్మవారే. అంటే మేము కురవి ఫస్ట్ వెళ్ళినప్పుడు మా తర్వాత వచ్చారు. ఒక 15 మినిట్స్‌కి ఏమో రాధగారు వాళ్ళు వచ్చారు గురుగారు. రాధగారు రాగానే అంతరాలయంలో పూలు తీసిచ్చారు ఆవిడకి. అప్పుడే మేము దర్శనం చేసుకొని బయటకొచ్చాం గానీ, మాకెవరికీ ఇవ్వలేదు. రాధగారొచ్చి దర్శనం చేసుకొని రాగానే ఇంకా క్లోజింగ్ టైమ్ అనో ఏమో అప్పుడు పూలు తీసిచ్చారు. నేను అప్పుడే అనుకున్నాను ఈవిడకేదో చాలా మంచి జరిగేదుంది ఇక్కడ, అందుకే ఇచ్చారు అని అనుకున్నాను నేను. అవును గురువుగారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అందరూ బయటకొచ్చాక అన్నారు, "మేమందరం వెళ్ళాం గానీ మాకెవ్వరికీ ఇవ్వలేదు. నీకిచ్చారు" అని జెప్పి అన్నారు. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారి కృప నిజంగా నాపై ఉంది అనిపించింది. మంచిదమ్మా. ఇప్పుడు ఇంకేమన్నా అడిగేది ఉందమ్మా భవాని? రాధాని ఏమన్నా అడుగుతావా? మీకెలా అనిపించింది రాధగారు మీకక్కడ సిద్ధి పొందడం? మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా అసలు? నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సిద్ధి ఉంది అని తెలుసు గానీ, అది ఎప్పుడిస్తారు గురువుగారు అన్నది తెలీదు. కురివిలో ఇవ్వడం అన్నది నిజంగా నా అదృష్టం. నాకు చాలా బాగా అనిపిచ్చింది. నేనెంత సంతోషంగున్నానో ఇంక నువ్వు చూసావు గాబట్టి నీకు అదే తెలుస్తది. నేను చూసాను. వేరే వేరే ఎవ్వరికి తెలియకున్నా నీకు బాగా తెలుస్తది. నా పక్కనే ఉన్నావు నువ్వు. ఆ! అవును గురుగారు. లాస్ట్ దాకా మేమున్నాం. అవును. చాలా సంతోషిచ్చారు. అవును. చాలా అసలు నిజంగా గురువుగారు అసలు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి నాకు. అంత అమ్మవారు స్వయంగా అక్కడ నాకు కనిపియడము, అక్కడ సిద్ధి పొందడము నిజంగా అసలు బాగా అనిపిచ్చింది. సమయం మొత్తానికి వచ్చినప్పుడు మంచి అంతే. సమయం వచ్చినప్పుడు ఆగదమ్మా. ఏ సమయానికి ఆ సమయానికి అయిపోతుంది. నీకు ముందుగా ఒకటి చెప్పింది, సడన్ గా చెప్పాలనే మరి ఆ టయానికి చెప్పింది. అంత అయిపోయిన తర్వాత. అదే గురువుగారు.
కానీ దేవతా దర్శనాలంటే నిజంగా రాధగారే గురుగారు టూ షార్ప్ అసలు. చాలా బాగా కనిపెట్టేస్తారు ఎక్కడ ఎవరు అనేది. ఈ మాట గోవర్ధన్ గారు కూడా అన్నారు, నేను కూడా అబ్జర్వ్ చేశాను. దేవతా దర్శనాలు అంటే రాధగారు కనిపెట్టినంత ఫాస్ట్ గా మేము కనిపెట్టలేము నిజంగానే అది. తెలుసు తెలుసు, రాధా మంచి ఇంటెలిజెంట్, బయటపడతాం. అవును గురుగారు చాలా షార్ప్ గా ఉన్నారు, నాకన్నా కూడా షార్ప్ గా ఉన్నారు.